డిజిటల్ లావాదేవీల పెంపుపై చర్చించిన చంద్రబాబు కమిటీ ఆర్బీఐ నుంచి కరెన్సీ విడుదలపై ప్రజలకు స్పష్టతనివ్వాలని సూచన. రాష్ట్రంలో 3.5 లక్షల మందికి కొత్తగా పింఛన్లు. వివిధ పరిశ్రమలకు భూ కేటాయింపులకు మంత్రివర్గం ఆమోదం. బంగారు నగల పరిమితిపై ఊహాగానాలను కొట్టిపారేసిన కేంద్రం. నల్లధనంతో కొన్న బంగారానికి లెక్క చెప్పాలని స్పష్టీకరణ. నోట్ల రద్దు నిర్ణయంపై పార్లమెంట్లో వేడని ప్రతిష్టంభన. రాష్ట్రపతికి విపక్షాల ఫిర్యాదు. పోలవరానికి తొలి విడత 2,981 కోట్ల రూపాయలు. 3 రోజుల్లో నాబార్డు ద్వారా నిధులు విడుదల. జియో వినియోగదారులకు ముందే వచ్చిన కొత్త సంవత్సరం. ఉచిత సేవలు వచ్చే మార్చి 31 వరకు పొడిగింపు.